రైతులందరికీ నమస్కారములు. అయితే ఎవరైతే రైతులురో మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఈరోజైతే ఒక స్పష్టతని ఇస్తాను. అలాగే మనకు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎలక్షన్ ముందు మనకు జమ అవుతున్నాయా లేదా అనే అంశంపై అయితే ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. అయితే ఎవరైతే ఈ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం, మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది అయితే మార్చిలోనైతే వేయబోతున్నట్లయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోని అయితే మీకు ప్రూఫ్తోనైతే మాట్లాడతాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఒక లైక్ చేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, రైతు బంధు సాయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారండి. ఇప్పటికే 54,29,000 మంది రైతులకు సాయం అందజేశామని, మిగిలిన రైతులకు అయితే వారికి త్వరలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కాగా ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి రైతు బంధు పడినట్లు తెలుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 15 వరకు పూర్తి రైతు బంధు వేస్తామని 2 రోజుల క్రితం చెప్పారు. మరి మీకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యా లేదని అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ఎవరికైతే ఇంకా జమ కాలేదో మీకైతే ఒకసారి అయితే బ్యాంకుని అయితే సంప్రదించండి. అంటే ఈరోజు మండే లోపు అయితే ఒకసారి అయితే మీరైతే వెళ్ళి ప్రతి ఒక్కరైతే చెక్ చేయించుకోండి. ఏదైతే ఈ ఫిబ్రవరి 29 తేదీ ఉందో ఈ 5 రోజులలోనైతే మనకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అంటే ఎవరైతే రైతులురో మీ అందరికైతే ఇంకో పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనకు మార్చి 15 వరకు అయితే పూర్తి రైతు బంధు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. అంటే ఎవరైతే రైతులురో మీకైతే మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. రైతు రుణమాఫీపై అయితే కీలకనైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ వరకైతే చేయబోతున్నారండి ప్రభుత్వం వచ్చేసి. ఈ మార్చి నెలలోనైతే ఎలక్షన్ ముందు అయితే మనకి ఏదైతే ఉందో ఎలక్షన్ కోడింగ్ తర్వాతనైతే అమలు చేయబోతున్నారు. అంటే ఇప్పటికే బ్యాంకులలో సంప్రదించి ఎవరు ఎంత లోన్ తీసుకున్నారో అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకొని ప్రభుత్వం అనేది అయితే లెక్క కట్టి మనకైతే మాఫీ చేయనున్నట్లయితే సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అంటే ఎవరైతే ఇంకా రైతు బంధు పడలేదో వారికి అందరికైతే షేర్ చేయండి. జై హింద్.